ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీ. ఈ స్టోరీ వింటే ఇలాంటి లైఫ్ ఏ అమ్మాయికి రాకూడదు, అలాంటి మొగుడు కూడా ఎవరికి ఉండకూడదని మీరే అనుకుంటారు. పెళ్లి చేసుకున్న తన భార్యనే డబ్బు కోసం అడల్ట్ మూవీలో పనిచేయాలని తనని చాలా చిత్రహింసలు పెట్టాడు. నిజంగా జరిగిన ఈ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన మెయిన్ హీరోయిన్ లిండా అని చూపిస్తూ ఉంటారు. తన చేసిన మూవీ హిట్ అయ్యి రికార్డుల మీద రికార్డులు కొట్టేసింది. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏదో తెలియని బాధతో ఉంది. అలా తన పాదం చూపిస్తూ మూవీ ఫ్లాష్ బ్యాక్ లో 1970లో ఓపెన్ అవుతుంది. లిండా మరియు తన ఫ్రెండ్ ప్యాట్స్ వాళ్ళ అమ్మ లేదని ఆరేసుకొని పడుకున్నారు. సన్బాత్ అండి. ఈ ఫ్రెండ్ కి అదేదో ఆరేసుకొని పడుకుందంట. హీరోయిన్ కూడా అదే పని చేయమంటే లేదు మా అమ్మకి తెలిసిన సాగు కొట్టిద్ది, ఓ సంవత్సరం క్రితం జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనుభవించాల్సి వస్తుందని ఏం పర్లేదని తన ఫ్రెండ్ రెచ్చగొడుతుంది. అదే టైం హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి పిచ్చబూతులు తిట్టేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ 1970s కదా, మంచి రాక్ బ్యాండ్ అప్పుడే స్టార్ట్ అయింది. హీరోయిన్ తన ఫ్రెండ్ ఆ పార్టీకి వెళ్తారు. ఆడ పాడేవాడు బాగా పాడుతున్నాడు కానీ ఏదో తక్కువైందని చెప్పి హీరోయిన్ ఫ్రెండ్ టెమటమలు ఎక్కువ పాప స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ చేయడం మొదలు పెట్టింది. కసేపంగానే హీరోయిన్ కూడా ఊపి వచ్చి హీరోయిన్ కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఇక్కడే ఓడు తగిలాడు. ఈయన గుర్తు పెట్టుకోండి. అసలు జఫాలో మొదటి రకం జఫా అంటే వీడే. వీడి పేరు చెక్. ఆడు చూపు చూడండి, దొంగోడు పట్టేవాడు చూపులాగా ఎట్టుందో. ఆడి కన్ను హీరో మీద పడింది. పార్టీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే ఈ చెక్ ఆపి, మీరిద్దరు కనుక తలుచుకుంటే మంచి ప్రొఫెషనల్ డాన్సర్ అయ్యి డబ్బులు మీద డబ్బులు సంపాదించేస్తారు అనగానే ఏంటి జోక్ చేస్తున్నామని హీరోయిన్ వెటకారం చేస్తుంది. లేదమ్మా పాప, నీ అందానికి ఎంత డబ్బులైనా ఇచ్చేస్తా నేనని చెప్పి ఇద్దరికి ఫ్రెండ్ అయిపోతాడు. అంతే. ఆ నెక్స్ట్ రోజు నైట్ వీడు పార్టీ పెట్టేసి ఇద్దరిని రమ్మంటే హీరోయిన్ వెళ్తుంటే వాళ్ళ అమ్మ 1,00,000 క్వశ్చన్లు అడుగుతుంది. ఈ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పార్టీ ఏంది అని. ఈ హీరోయిన్ ఏదో ఒకటి చెప్పి వాళ్ళ అమ్మకి ఆ పార్టీకి వస్తుంది. ఇక్కడే మొదలయ్యేది కంపు. పార్టీ అని చెప్పి పాప పనులకు దోసేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు అయ్యే. అందుకే ఎవరికి వాళ్ళు పార్టీలు చేసుకోండి గానీ మితి మించకుండా హద్దు దాటకుండా ఉంటే ఫ్యామిలీ బాగుంటది, మీరు బాగుంటారు. ఇక మన సీన్ లోకి వస్తే హీరోయిన్ వెళ్ళిన పార్టీ మొత్తం సినిమాలు మ్యూజిక్ గురించి సంబంధించింది అనమాట. హీరోయిన్ కి తెగ నచ్చేస్తుంది. ఈ షెక్ గాడిక దొరికింది సందని పాపని సెగలోప కార్యక్రమాన్ని అలా స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మంచోడు అయిపోయి అమ్మాయి దృష్టిలో. అలా ఇంటికి తీసుకెళ్లి తిప్పితే హీరోయిన్ చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ చెక్ గాడు ఎందుకు నువ్వు అంత సైలెంట్ గా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అని అడిగితే హీరోయిన్ ఏమి దాచుకోకూడదు నిజం చెప్తుంది. సంవత్సరం క్రితం తను పొరపాటున ప్రెగ్నెంట్ అవుతుందో తన తల్లి ఆ పుట్టిన బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి ఏం జరగనట్టు హీరోయిన్ ని తన దగ్గరే పెంచుకొని చాలా స్ట్రిక్ట్ గా చేస్తుంది. పేరెంట్స్ చెప్పేది ఊరికే కాదు, స్వేచ్ఛ ఇవ్వాలంటారు, స్వేచ్ఛ ఇస్తే ఇట్లాంటి పనులు చేస్తున్నారనే జాగ్రత్తగా ఉండని చెప్తారు. హీరోయిన్ చాలా ఓపెన్ మైండెడ్ తో ఈ చెక్ గాడితో మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయడానికి తన లైఫ్ లో జరిగిన మొత్తం చెప్తుంది. ఈడిక మంచి శాండ్విచ్ ని తయారు చేయడం స్టార్ట్ చేసాడు. నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, నేను ఇంట్లో వాడు కలిసి మాట్లాడుతున్నాగానే నువ్వు అసలు మా ఇంట్లో వాళ్ళకి నచ్చవంటే నేను ఖచ్చితంగా నచ్చుతా, నచ్చకపోతే నువ్వు నాతో ఒక రోజు నైట్ స్పెండ్ చేసి అని చెప్తాడు. మోసం చేసేవాడు మాటలు ఇంత తీయగా ఉంటాయి. అంతే. నెక్స్ట్ రోజు బాబు ఇంటికి వచ్చేస్తాడు. సరదాగా మాటలు కలిపి ఈ ఇంట్లోనే మొదలు పెట్టాడు వ్యాపారం. అమ్మా నాన్న టీవీ చూస్తుంటే పాపను ఎందుకు ఖాళీగా ఉంటామని వంటగదిలోకి తీసుకెళ్లి గట్టు మీద గడుస్తానం అనే ఆటను స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ రోజు నైట్ హీరోయిన్ పాప హీరోతో కలిసి సినిమాకి వెళ్తా అని చెప్పి వాడి ఇంటికి వెళ్తుంది. వాడేమో మంచం మీద మల్లెమ్మగా నువ్వే నా గంధ చెక్క అని వాసన చూడటం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ పాప నా ఒంటి మీద గాయం ఉందిరా అంట, నాకు అలాంటివి బాగా నచ్చుతాయి అని చెప్పి అటు రెచ్చగొట్టి పాపను ఏదో తీసుకొచ్చి ఇంటికి తీస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పాపకి వాళ్ళ అమ్మ కోటింగ్ ఇస్తుంది. ఆ దెబ్బతో నెక్స్ట్ డే ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీళ్ళ సంసారం సుఖంగా జరుగుతున్నప్పుడు ఓ రోజు ఇంట్లో పార్టీ పెట్టుకుని హీరోయిన్ ఫ్రెండ్ ప్యాట్సీ ఉంది కదా, ఆ పాప కూడా వస్తుంది. ఈడేమో ఇక్కడ పెద్దవాళ్ళకు మాత్రమే సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తాడు కొంపలో. ఇది చూసిన హీరోయిన్ ఫ్రెండ్, ఏంది నీకు ఈ పనులు చేస్తున్నావు, అసలు ఇలాంటి ఎందుకు చేస్తున్నారా అంటే, కమాన్ అదేమి లేదు నాతో వచ్చి గడిపేసి అని ఈ పాపను కూడా ఉచ్చులో లాగుతూ ఉంటాడు. ఇక చాలా ఇబ్బంది పడి ఈ పాప వెళ్ళి హీరోయిన్ చెప్తే హీరోయిన్ ఎడకొచ్చి నుంచొని మొగుడికి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటుందో. ఆ సినిమా చూడటం ఫస్ట్ టైం అంట, లైవ్ లో చూసి చాలా ఆనందం పొందుతుంది. ఇక్కడ పాప డైలాగ్ వేస్తుంది, నాకు ఇలాంటివన్నీ ఏం తెలియదంటే నువ్వు కొత్త కదా నేను నేర్పిస్తా అని చెప్పి హీరోయిన్ కి ఇష్టం లేకపోయినా కానీ వీడు దాంట్లో ఏదేది చేశారో అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళు సంతోషంగా పెళ్లి కూడా చేసుకుని ఓ 3 సంవత్సరాలు గడుస్తుంది. ఓ రోజు హీరోయిన్ ఫోన్ వస్తుంది, మీ పత్తాపారాల మొగుడు పెద్ద పత్తాపారం చేసి బొక్కలు ఇరుక్కున్నాడని. ఇక వెళ్ళి హీరోయిన్ చేసేదేం లేక ఆడి జైలు చూడిపిస్తుంది. బాబుని ఎందుకు బొక్కలు చేశారంటే ఆడితో పాటు డాన్స్ చేసే అమ్మాయిలను కూడా సప్లై చేస్తున్నాడంట. ఏమొచ్చిందిరా నీకని పెళ్ళం బూతులు తిరుగుతూ ఉంటే, నాకు డబ్బులు కావాలి, నేను చేసే తప్పేం కాదు, నాకు డబ్బులు కావాలి వాళ్ళకి డబ్బు కావాలి, నాకు తోచిన సాయం చేస్తున్నా అని చెప్పి ఎదురు కవర్ చేసుకుని హీరోయిన్ పాపని దవ్వటం స్టార్ట్ చేశాడు. పాపం ఈడు బాగా తట్టుకోలేక హీరోయిన్ అడల్ట్ మూవీస్ తీసే కంపెనీకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆడిషన్ ఇస్తుంది. అయితే హీరోయిన్ వాళ్ళకి అస్సలు నచ్చదు. బయటకు వచ్చేదేమో ఒక ఈ చెగ్గాడికి చెప్పి ఇప్పుడంతా రియాలిటీగా ఉండాలంటంతో ఈడు హీరోయిన్ కలిసిన ఓ పర్సనల్ వీడియోని వాళ్ళకి చూపిస్తాడు. వీళ్ళు ఇదే కావాల్సింది మాకని చెప్పి హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తాడు. హీరోయిన్ ఇలా ఎందుకు చేస్తుందో స్టోరీ
స్టోరీలోకి వెళ్లే కొందుకు తెలుస్తుంది. ఇక మెల్లగా ఫిల్మ్ లో స్టార్ట్ అయ్యి తనతో పాటు వచ్చిన కో యాక్టర్ కూడా అంతా బాగా జరుగుతుందని చెప్పి పాపను ఎంకరేజ్ చేస్తూ స్టోరీలో సీన్స్ అన్ని జరుగుతూ డైలాగులు జరుగుతుండగానే ఆ మూవీ ప్రొడ్యూసర్ వస్తాడు, యాంటోనీ వీడి పేరు. ఇక ఆ రోజు ఆ సీన్ చేయాలని హీరోయిన్ చాలా ఇబ్బంది పడుతుందేమో, తన హస్బెండ్ ఉంటాడని ఆని బయటికి దూసి హీరోయిన్ యాక్షన్ అనగానే హీరోయిన్ చేసిన యాక్షన్ కి అక్కడ ఉన్నోడు బెత్తరపోయి హీరో గాడే ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఆడు కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఇక షూటింగ్ బాగా జరగడంతో ఆ రోజు నైట్ పార్టీ జరుగుతుంది. అప్పుడు ఈడు జఫా గడు తన హస్బెండ్ హీరోయిన్ వచ్చి ప్రొడ్యూసర్ పక్కన కూర్చో అంటే నేను కూర్చొని అంటుంది. ఇక సీన్ కట్ చేస్తే రూమ్ లోకి వెళ్ళి హీరోయిన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బయట వాళ్ళేమో వీళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అనుకుని వదిలేస్తారు. ఇలా హీరోయిన్ అడల్ట్ మూవీకి సంబంధించిన పోస్టర్ల కోసం కొద్దిగా అసభ్యంగా ఫోటోలు దిగడానికి ఫోటోగ్రాఫర్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటే వాడు ఇక్కడ ఏమీ లేదు, నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో ఎలా ఆనందించేవో అదే నీ ఫేస్ లో చూపించు, మంచి ఫోటో వచ్చేసిందని హీరోయిన్ ఎంకరేజ్ చేయడంతో ఫోటోలు బాగా వస్తాయి. ఇక సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ అవుతుంది, హీరోయిన్ ఫుల్ ఫేమస్ అయిపోతుంది. కానీ డబ్బులు తక్కువ వస్తాయి. ప్రొడ్యూసర్ గడికి మాత్రం ఫుల్ నమ్మకం ఉంది హీరోయిన్ పెట్టుకుంటే బాగా డబ్బులు సంపాదించని. ఇక అప్పటి నుంచి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ హీరోయిన్ కి మెయిన్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అప్పటికి ఈ చేసే పనులు హీరోయిన్ మదర్ కి తెలిసి వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఓ రోజు హీరోయిన్ ని ఓ పెద్ద పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ ఓ పెద్ద యాక్టర్ వాడు ఆడిని పరిచయం చేపిస్తే వాడు సినిమా హాల్లో కూర్చొని నీ దగ్గర మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు గనక తలుచుకుంటే నిన్ను హీరోయిన్ చేసేస్తా అని చెప్పంగానే అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన స్టోరీ బుక్ రాయడం స్టార్ట్ చేసింది. తను ఎప్పుడైతే ఆ చెక్ అని పెళ్లి చేసుకుందో వాడు దరిద్రంలా తగులుకున్నాడు హీరోయిన్ కి. తను ఏమి చేయనన్నా తనని ఫోర్స్ చేసి ఏదో పిచ్చి మాటలు చెప్పి నేను ఒక ఫిల్మ్ మేకర్ ని, నాలో ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ మొత్తం నేను చూపిద్దాం అనుకుంటున్నా అని చెప్పి హీరోయిన్ ని కాంప్రమైజ్ చేసి ఫైనాన్షియల్ పరంగా కూడా స్ట్రగుల్ అయిపోతున్నాం అని ఏదేదో చెప్పి ఒక క్లబ్ తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ గారిని పరిచయం చేసి ఆడితో వెళ్ళమంటాడు. అలాంటి ఏం చేయాలి, బలవంతంగా తన చేత ఆ పనులు చేపిస్తూ ఒప్పుకోపోతే తనని నానా హింసలు పెడుతూ చాలా టార్చర్ పెట్టేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాక ఓ రోజు నైట్ తన తల్లి దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ మొహం చూడగానే తన తల్లికి అర్థం అవుతుంది ఏదో ప్రాబ్లం వచ్చిందని. ఏంటమ్మా ఏమైందని అడిగితే హీరోయిన్ నేను ఇక్కడ కొద్ది రోజులు ఉండొచ్చా అమ్మా అని అడుగుతుంది. దానికి తన తల్లి 18 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అయ్యాను, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా కడుపులో నీ చెల్లిని పెట్టుకుని ఈ సొసైటీలో చాలా అవమానాలు పడ్డాను, తర్వాత మీ నాన్న కలవడంతో నా జీవితం హ్యాపీగా సాగింది, మొగుడు లేకపోతే ఈ సొసైటీలో చాలా అవమానాలు పడాలి, నీ హస్బెండ్ కావాల్సింది ఏదో నువ్వు చేయట్లేదు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు హస్బెండ్ కి ఏది కావాలో అది చేసి మొగుడు చేతిలో నీ జీవితం మొత్తం అని చెప్పి పాపను వదాల్సిన పోయి ఒక రోజు నైట్ అయినా ఇక్కడ ఉంటానంటే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దని చెక్ అడిగి ఫోన్ చేసి నీ పెళ్ళాన్ని తీసుకెళ్లిపోని చెప్తుంది. వాడు ఇంటికి వస్తే వాడు కేకల మీద కేకలేసి ఇట్లా కాదు అమ్మ చేయాల్సిందే, మన డబ్బులు వస్తాయని చెప్పి ఒప్పియటంతో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి సపోర్ట్ లేదు, వాళ్ళ హస్బెండ్ ఏమో ఇలా ఫోర్స్ చేస్తున్నాడు. ఇక పాపం తను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన బాధను మొత్తం యాక్ట్ చేస్తున్నప్పుడు రియాలిటీగా చూపించేసేది. దానికి ఆ పెచ్చ మొక్కలు తెలియక అమ్మాయి నిజంగా రియల్ గా యాక్ట్ చేసింది అనుకుంటున్నారు. ఆ రోజు నైట్ ప్రొడ్యూసర్ పక్కన కూర్చోమంటే కూర్చోలేదని తన హస్బెండ్ రూమ్ లోకి తీసుకెళ్లి మరి అందరూ ఉండగానే కొట్టాడు. ఇక నెక్స్ట్ తన లైఫ్ గడిచిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ప్యాటీ కలుస్తుంది. నీకు నీ మొగుడుతో అంతా సంసారం బానే ఉందా అంటే ఈ డఫుడ్ గాడు బయట ఉండి మొత్తం వింటున్నాడు, తను ఏం చెప్పిద్దు అని. ఇది అబ్జర్వ్ చేసిన హీరోయిన్ నా మొగుడు నాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పి బయటకు వస్తుంది. వీడికి రెక్కలు రావడం మొదలైంది. ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లుడు గనేస్తాడు, కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు. డబ్బులు సంపాదించిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ గడికి ఇంకా ఆగల వచ్చి ఈ చెక్ అన్ని ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయంటే నువ్వు కొన్ని రోజులు ఆగు నీకు మొత్తం సెటిల్ చేస్తా అంటే నాకు డబ్బులు ఏం అవసరం లేదు, మీ ఆవిడ ఇంకో సినిమాలో యాక్ట్ చేయమని చెప్పని ప్రపోజల్ పెడుతూ ఉంటాడు. ఇక్కడ ఓ రోజు నైట్ మూవీ సూపర్ స్టార్ వాడు కలిసింది కదా, వాడు కూడా తనతో పాటు పడుకోబెట్టుకుని తన సినిమాలో కూడా తీసుకెళ్లాడు. ఈ మొత్తం టెన్షన్ లో తనకి మైండ్ పోయి ఎలాగైనా మదర్ అండ్ ఫాదర్ లేగా ఇంపార్టెంట్. తన ఫాదర్ ఫోన్ చేసి అతను ఫోన్ లిఫ్ట్ చేసి నీ సినిమాల గురించి విన్నానమ్మా, నువ్వు లాంటి సినిమాలు పనిచేయటం మాకు ఇష్టం లేదు, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అనే లోపు మళ్ళీ మొగుడు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో సినిమా చేయాల్సిందే, నువ్వు ఫిల్మ్ స్టార్ కాదు ఆ సినిమా చేయాల్సిందే అని చెప్పి హీరోయిన్ బలవంత పెడుతూ సరే ఇదంతా కదా పార్టీకి తీసుకెళ్తున్నా అని చెప్పి హోటల్ తీసుకెళ్లి ఓ ముగ్గురు పాపం తన్ని చాలా బాధ పెడుతూ ఉంటే ఆ హోటల్ నుంచి తప్పించుకొని రోడ్డు మీదకి వస్తుంది. పరిగెత్తున తన్ని ఈ కింద పడేసి కొడుతున్న టైంలో పోలీసులు వస్తారు. ఏంటి అంతా బానే ఉందా, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆ పోలీసుడు కూడా మేడం మీరు ఆ సినిమాలో యాక్ట్ చేశారు కదా నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి, మీ ఇద్దరి మధ్య ఏం జరగట్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ నోట్లో ఉన్న భయం బయటికి రాలేదు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ని చాలా బాధ పెడతాడు వాడు. ఇక చేసేదేలాగ హీరోయిన్ ఎవడైతే ప్రొడ్యూసర్ వచ్చాడో వాడి దగ్గరికి వెళ్ళి అరే బాబు నా పరిస్థితి ఇదిరా అంటే లేదు ఒకే ఒక్క లాస్ట్ సినిమా చెయ్యి, నీ మొత్తం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాను, నీ మొగుడు నీ జోలికి రాకుండా చేస్తానని చెప్పి హీరోయిన్ ఒప్పించేస్తాడు. అలా తనకి సేఫ్ గా ఒక ఇల్లు ఇస్తాడు. ఈడేం ఇక్కడ మొగుడు పిసుక్కుంటూ ఉంటాడు, తన పెళ్ళం ఏమైపోయిందని. చివరి అక్కడ హోటల్లో ఉందని తెలియగానే అక్కడికి రాగానే ఈ ప్రొడ్యూసర్ గారు తెలివిగా హీరోయిన్ సైడ్ చేసేసి వాడు అక్కడ ఉంటాడు. పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటే అక్కడి నుంచి 5 ఏళ్ళు గడుస్తుంది. ఇక్కడ హీరోయిన్ తన ఓన్ బయోగ్రఫీ రాయడం
హీరోయిన్ చూపిస్తారు. తన జీవితంలో మొత్తం మర్చిపోయి ఒక అతన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లలతో హ్యాపీగా ఉండి తన రాసిన స్టోరీ అప్రూవల్ అయ్యి పబ్లిష్ కూడా అయిపోయింది. తన హస్బెండ్ అడుగుతాడు, ఏంటి నువ్వు ఇది నిజంగా చేద్దాం అనుకుంటున్నావా అని. అవును, నేను 100 సార్లు ఎంచుకున్నాను. నా జీవితంలో జరిగింది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ స్టోరీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఇన్స్పిరేషన్ గా ఉండాలని తన లైఫ్ లో ఏం జరిగిందో మొత్తం రియాలిటీగా బుక్ లో రాయి చేసింది. బుక్ ఫేమస్ అయిపోయింది. తన టీవీ షోలో ఇంటర్వ్యూ పిలిస్తే ఇది వాళ్ళ అమ్మా నాన్న కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ యాంకర్ హీరోయిన్ ని క్వశ్చన్ అడుగుతాడు, మరి ఇంత జరుగుతుంటే పోలీసులు వచ్చినా కూడా ఎందుకు నిజం చెప్పలేకపోయారంటే తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి అంట. హస్బెండ్ లేకపోతే సొసైటీ దారుణంగా చూస్తుంది, హస్బెండ్ తోనే ఉండాలి, సో చేసేదేం లేక వాడితోనే ఉండాల్సి అనగానే ఈ మాట విన్న తన తల్లికి చాలా అసహ్యం వేస్తుంది తనమే తనకే. ఇంకా తను నా జీవితంలో ఏదైతే జరిగిందో అది చాలా చిన్న వయసులో జరిగింది, అక్కడ ఏది చెడో ఏది మంచో తీసుకునే అంత మెచ్యూరిటీ మైండ్ కూడా లేదు నాకు. ఈ స్టోరీ మొత్తాన్ని కలిపి నేను ఎలాంటి దాన్నో మీరు జడ్జి చేయాల్సిన అవసరం లేదు, ఎవరు జడ్జి చేయాలి కూడా అనుకోవట్లేదు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడంతో ఎప్పటి నుంచో కలం వాళ్ళ అమ్మా నాన్న కూడా తన ఇంటికి పిలిపించుకుంటారు. అలా ఒకళ్ళు హత్తుకొని మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నతో కలిసిపోతుంది హీరోయిన్. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది. లిండా చేసిన మూవీకి $650 మిలియన్ ప్రాఫిట్ వస్తే కేవలం తనకి $1250 రెమ్యునరేషన్ ఇచ్చారు. తన బుక్ మాత్రం చాలా ఫేమస్ అయిపోయి చాలా డబ్బులు వచ్చినాయి. ఆగండి, ఈ లవ్ ఫుడ్ మొగుడు ఏమైపోయాడు అనుకుంటున్నారా? వాడికి హార్ట్ అటాక్ వచ్చి ఆడు పోయాడు. ఫ్రెండ్స్, చెడుదారిలో వెళ్ళండి అనే నా ఇంటెన్షన్ కాదు, మూవీ స్టోరీలో ఏదైతే ఉందో అదే చెప్పాను. ఈ మధ్య కొంతమంది యూత్ అలానే వెళ్తున్నారు, అదంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. చెడుకి వెళ్ళాలా మంచికి వెళ్ళాలా అని. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి లైఫ్ లో చెడు జరిగినా ఆ రోజులన్నీ పోయి మంచి రోజులు వస్తాయి. సో బీ హ్యాపీ.